కర్నూలు జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభసగా మారింది. కూటమి వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షల మధ్య మాటల తూటాలు పేలాయి. వ్యవసాయ శాఖపై చర్చలో ఆ శాఖ గురించి తప్ప అన్ని విషయాలపై పోట్లాడుకున్నారు. కర్నూలు మే సవాల్. జడ్పీ సర్వసభ్య సమావేశంలో నేతల సివాల్. కర్నూలు జడ్పీ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య హై వోల్టేజ్ వార్ జరిగింది. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వాగ్బాణాలు సంధించుకున్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని పార్థసారథి చెప్పగానే విరూపాక్షి కౌంటర్ ఇచ్చారు. రైతులకు ప్రభుత్వం ఏం చేస్తుందో అందరికీ తెలుసన్నారు. దీంతో వైసీపీ నేతలపై మండిపడ్డారు పార్థసారథి. ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ నేతలు పార్థసారథి దగ్గరికి దూసుకు వెళ్లారు. పార్థసారథి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విరూపాక్షి, వైసీపీని విమర్శించాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టుకోవాలి తప్ప జడ్పీ సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూటమి నేతలను, వైసీపీ నేతలను వారి వారి సీట్లకు పంపించేశారు. మరోవైపు వ్యవసాయ శాఖ ఇష్యూస్ మాట్లాడాల్సిన సమావేశంలో పార్టీల గురించి మాట్లాడడం సరికాదన్నారు జడ్పీ చైర్పర్సన్ పాపిరెడ్డి. సర్వసభ్య సమావేశం ముగిసే వరకు ఈ గొడవ హీట్ తగ్గలేదు.